సో యా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెల్ భరద్వాజ్ 07. సో ఈరోజు ఏం లేదు, ఇవాళ సండే కాదు, ఏం కాదు, ఇట్స్ మండే, వీక్ ఫస్ట్ డే. కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను కాలేజ్ కూడా పోలేదు ఇవాళ. దట్స్ ఓకే. సో సో వ్లాగ్ అంటూ ఏం అజెండా లేదు. నార్మల్గా మా ఫ్రెండ్ని పిక్ చేసుకోనికి వెళ్తున్నా, శశాంక్ అనేసి. సో తనని పిక్ చేస్తూ జర మీతో కూడా మాట్లాడదాము అనుకుని వ్లాగ్ అనేది స్టార్ట్ చేసిన అనమాట. బాబా గలీజ్ ఉన్నాయి కదా రోడ్లన్నీ. వాళ్ళ ఈ ఎండాకాలంలో ఈ బైక్ తీయాలని నరకం చూపిస్తుంది బా, నిజంగా. ఈ ఒకటి పైనకెళ్ళి హీట్, కిందకెళ్ళి హీట్, మొత్తం నరకం చూపిస్తుంది అబ్బా ఈ ఎండాకాలంలో అయితే. సో ఇంకా చాలామంది నాకు మొన్న ఒకరు క్రేజీ కమెంట్ ఏమొచ్చిందంటే, బ్రో నేను 20,000 డౌన్ పేమెంట్తో GT650 తీసుకోవచ్చా షోరూమ్లో అంటే, బ్రో నాకైతే నిజంగా ఐడియా లేదు. నేను ఐఎమ్ నాట్ అ మెంబర్ ఇన్ ద షోరూమ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. నాకు తెలిసి తీసుకోలేమేమో బ్రో, తీసుకోలేదు. అంత తక్కువ డౌన్ పేమెంట్తో బైక్ ఇవ్వడం అయితే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో అదైతే చెప్పలేము. ఇంకా ఐ కేమ్ టు నో దట్ సాబ్ స్పెక్లో వెనమ్ పర్ఫార్మెన్స్ ట్యూన్ అవుతుంది అని. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్స్ ట్రూ, బట్ వాళ్ళు కూడా స్టోరీ పెట్టినుండే ఆల్ ట్యూన్స్ అవైలబుల్ అని. కొంచెం ప్రైజింగ్ ఎక్కువ అనిపించింది, బికాజ్ దే వర్ కాస్టింగ్ లైక్ అరౌండ్ 22,000, విచ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ వర్త్. లైక్ వర్త్ అంటే వాళ్ళ వర్క్ కన్నాను, లైక్ నార్మల్ కూడా బయట వెనమ్ పర్ఫార్మెన్స్ అంత లేదని నా ఉద్దేశము. ఎందుకు అంతగానము ఐ డోంట్ నో, బట్ యా పెట్టడం అయితే పెట్టినారు. దట్స్ ఓకే. బా ఈ రోడ్లు ఇంకొక 2-3 మంత్స్లో రోడ్స్ పడిపోతాయి అబ్బా. మంచిగా పెద్ద హైవే రోడ్స్ ఉంటాయి ఇక్కడ, సెట్ ఉంటుంది అప్పుడు. నిజంగా ఏం టెన్షన్ లేకుండా సెట్ మంచిగా నడిపోవచ్చు. కానీ మెయిన్ ఇక్కడ పాయింట్ ఏంటంటే యాక్సిడెంట్స్ అయిపోతాయి. ఇక్కడ పుట్టిన యాక్సిడెంట్స్ అయిపోతూ ఉంటాయి ఇక్కడ. ఇంకా అది ఒక్కటే కాకపోయింటే చాలు. హైదరాబాద్లో మనుషులకి జర కామన్ సెన్స్ ఉండదు. ముందు నుంచి కొంచెం బైక్ ఓవర్టేక్ కొడుతుంది, మనం స్లో అవ్వాలా లేకపోతే ఏముండదు. సీదా అటు నుంచి వచ్చేటోళ్ళు కూడా ఇటు ముందు నొక్కేస్తారు, ఇటు నుంచి వెళ్ళేటోళ్ళు కూడా నొక్కేస్తారు. ఇంకా అట్లనే యాక్సిడెంట్స్ చాలా. ఇదైతే నిజంగా యాక్సిడెంట్ ప్రోన్ రోడ్ ఇది. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఇక్కడ యాక్సిడెంట్స్ అనేది పక్కా అయితేనే ఉంటుంది. ఏదో ఒక లొల్లి పంచాయతీ అయితేనే ఉంటుంది. సో యా చిన్న ఇవాళ ఎట్లైనా ఏం అజెండా లేదు కాబట్టి మన వీడియోకి మనం ఏం చేద్దామంటే, వీ కెన్ టేక్ దిస్ యాజ్ లైక్ నాకు నా జీటీలో ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, లైక్ ప్రాబ్లమ్స్ ఇన్ మై జీటీ అనుకోండి బ్లాగ్. సో ఇప్పుడు దాకా నేను మా ఒక 1 year 4 months అయినటువంటి వెహికల్తోని ఆల్మోస్ట్ లైక్ 9,670 kilometers. సో నాకు ఈ 9,670 kilometers నాకు ప్రాబ్లమ్స్ ఏమేమి వచ్చినాయి, లైక్ అసలు ఏమేమైంది నా జీవితం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి. ఇంకా జీటీ అన్నప్పుడు ఇంకా మెయిన్ కామన్ ప్రాబ్లమ్ మీ అందరికీ తెలుసు, ఇట్స్ బ్యాటరీ ప్రాబ్లం. 2 years వారంటీ ఉంటుంది బ్యాటరీ. మన 2024 మోడల్ బైక్కి 2023 ఎండింగ్ లైక్ మిడిల్లో వేసిండ్రు బ్యాటరీ. సో ఏమవుతుంది, సో అక్కడ ఒక 6 months అయిపోతుంది వ్యాలిడిటీ వాడకుండానే. సో ఐ టుక్ ద బైక్ ఇన్ జనవరి అనుకోండి, జనవరి 1 year అయిపోతుంది. సో 1.5 year అయిపోతుంది. సో ఆబ్వియస్లీ ఇంకొక 6-7 months వాడగానే బ్యాటరీ చేతికి వస్తుంది. నాకు మొన్న రీసెంట్గా చాలా బ్యాటరీ ఇష్యూ ఎలా వచ్చిందంటే, ఐ వాస్ కన్ఫ్యూజ్ వెదర్ ఇట్ వాస్ అన్ ఆర్ఆర్ యూనిట్ ఇష్యూ ఆ బ్యాటరీ ఇష్యూ అని కన్ఫ్యూజన్ ఉండే. బికాస్ బండి మొత్తం రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు, చచ్చిపోయిండే. ఇంకా టోటలీ అజీబ్ లెక్కలన్నీ చేస్తుండే. మొత్తం ఆర్పిఎం ఒకటేసారి ఫ్లక్చువేట్ అవ్వడము, చెక్ లైట్ రావడము, మళ్ళీ బ్యాటరీ లైట్ రావడము. ఐ డోంట్ నో, అయితే బ్యాటరీ ఇష్యూ ఉన్నప్పుడు చెక్ లైట్ అయితే రావద్దు, బట్ చెక్ లైట్ వచ్చింది. నెక్స్ట్ సర్వీస్లో మోస్ట్లీ నోబిటీ పోర్ట్తో అది కూడా క్లియర్ చేపిస్తా. అది ఇంకా కామన్ బ్రోస్. లైక్ జీటీలా మీకు జీటీ కొనేస్తాం, కానీ కొనడం అయితే దాంట్లో ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తాయంటే నిజంగా చెప్తున్నావు కదా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్. కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి అసలు ఒక పాయింట్ వరకు అయితే. ఒక ఫస్ట్లో మంచిగా అనిపిస్తుంది, అరే ఒకటే కదా అని. యా ప్రాబ్లమ్స్ అన్నీ రిజాల్వ్ కూడా అవుతాయి, కానీ కరెక్ట్గా మాట్లాడుకుంటే మాత్రం ప్రాబ్లమ్స్ అయితే మీకు కళ్ళకి వెళ్ళి నీళ్ళు తెప్పిస్తే అన్నీ కంటిన్యూ ఇట్లా వస్తూనే ఉంటాయి ప్రాబ్లమ్స్.
అదొక రకమైన నరకం. అది దానికి మనం ఏం చేయలేక ఇంకా టైం కూడా లైక్ ఇంకా ఏదన్నా కూడా ఇంత చిన్న ప్రాబ్లం వచ్చిందా కదా, బండి పార్ట్స్ ఇప్పాలా, ఆ పార్ట్స్ ఇప్పినప్పుడు ఏదో ఒక పార్ట్ పోయిందంటారు. అది మనం స్టార్టింగ్ అనుకోండి, ఇప్పుడు 1 year అయింది కాబట్టి ఐ కెన్ రికగ్నైజ్ అది పోయిందా ఉందని. సో పార్ట్ రీప్లేస్ చేయాలంటారు. ఈవెన్ దో ఇట్స్ గుడ్, రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ గురించి మీకు తెలిసిందే, అది ఒక 3,000-4,000 పార్టే ఉంటుంది. వాళ్ళు రీప్లేస్ చేస్తారు, బండి స్టార్ట్ అవుతుంది, మంచిగా నార్మల్కి వస్తుంది. మళ్ళీ ఒక 6 months వాడతారు, 6-7 months 6 months కూడా అవసరం లేదు, 2-3 months వాడతారు. మళ్ళీ సమ్ ఆర్ ది అదర్ ఇష్యూ. కానీ ఈసారి ఆ ఇష్యూ ఉండదు, వాబుల్ ఇష్యూ ఉంటుంది. మళ్ళీ మీరు ఇంకా చూడండి, ఈ రోడ్స్ చూడండి, ఈ రోడ్స్కి మనం ఈ బండ్లు మెల్లగా నడుపుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఒకవేళ మనం రాత్రి కూడా స్పీడ్ పోయి మనకి మన గుంతు వచ్చింది, రిమ్ బెండ్ అయితే మొత్తం రిమ్ చేంజ్ చేయాలి ఆబ్వియస్లీ, అదొక 9,000. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఎంత కమర్షియల్ గేమ్ ఆడుతున్నారంటే లిటరలీ చెప్తున్నా కదా గైస్, లిటరలీ చెప్తున్నా. సరే ఇట్స్ అ బిగ్ బైక్, ఓకేనా, ఐ అగ్రీ. 650cc 648 ప్యారలల్ ట్విన్ ఇంజన్తో ఇచ్చిండు సీసీ, బట్ కొంచెం మన రిలయబుల్ చేయాల్సింది. బికాజ్ యార్ ఉట్టి బ్రేక్ ప్యాడ్స్ కాస్టే మీకు 5,500 అవుతుంది. మళ్ళా మనకి అదొక్కటే కాకుండా షోరూమ్లో ఏం చేస్తారు, ఆ బ్రేక్ ప్యాడ్స్తో పాటు మనకి వాళ్ళ లేబర్ కాస్ట్ వేస్తారు, ఎంత ఒక 900 వరకు వేయవచ్చు. మొత్తం మనకు ఉట్టి బ్రేక్ ప్యాడ్స్కి ఒక 6,000 ఇన్వెస్ట్ చేయాలా. మళ్ళీ పోనీ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రేక్ ప్యాడ్స్ పోనీ పెద్ద లాంగ్ లాస్టింగ్ వస్తాయా అంటే నోప్. అది మీకు ఒక నాకు ఐ డోంట్ నో వై, నేను నడిపాను ద వే ఐ డ్రైవ్, నాకైతే ఒక 9,000 kilometers వరకు వచ్చింది. అని చాలామందికి చెప్పిన, బ్రో 9,000 అయిపోయింది బ్రో బ్రేక్ ప్యాడ్ అంటే. దేవర్ లైక్ అరే బ్రో నీదన్నా 9,000 వచ్చింది, నాదంతా కూడా రాలేదు, నాది ఇంకా తొందరగా ఫక్ అయిపోయినాయి అని. కానీ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా బ్రేక్ మీద కాలు పెట్టి నడుపుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అంటే వాళ్ళకి అర్థం కాదు బ్రేక్ నొక్కుందా లేదా అని. సో అది ఏమైతే అంటే అది ప్లేట్కి గిసాయించి మొత్తం తొందరగా అరిగిపోయి దగ్గరకు వస్తాయి. సో అదనమాట మ్యాటర్. ఇంకా బ్రేక్ ప్యాడ్స్ అరిగినాయా లేదా ఎట్లా చెక్ చేస్తారంటే, మీరు బ్రేక్ ప్యాడ్స్ చేసినప్పుడు క్యాలిబర్లో మీకు ఇంత దూరం ఉంటుంది, అది మీరు వాడుతున్న కొద్ది దగ్గరకు అయితే ఉంటుంది. సో మీకు ఒకవేళ ఎక్కువ దగ్గరకు అయిపోయింది అనిపించింది అనుకో, ఫస్ట్ చేంజ్ ఆఫ్ బ్రేక్ ప్యాడ్స్, లేకపోతే ఇంకా బండి ఒక్కసారి బ్రేక్ ప్యాడ్స్ కాస్ట్ అరౌండ్ 5,000. ఒకవేళ డిస్క్ ప్లేటే పోయింది అనుకోండి, ఇట్ కాస్ట్ అరౌండ్ 15,000 ఒక్కొక్క ప్లేట్. ఆ 15 ప్లస్ ఈ 3,000 ఈ 5,000 మొత్తం మీకు పెద్ద రాడ్ ఉంటుంది. సో అంత చిన్న 10 రూపీస్ ఖర్చు ఉన్నప్పుడే 10 రూపీస్ ఖర్చు కట్టం చేసేసుకొని దాన్ని 100 రూపీస్ లెక్క దాకా చేసుకోగానే అంటాను. ఇక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు బైక్లా మీకు ఇంత ఇప్పుడు మీ బైక్ కండిషన్ ఉండాలనుకోండి, మీరు బండిని చూసినప్పుడు మీకు ఒక ఆనందం రావాలి. అరే మై బైక్ ఇస్ లైక్ అ బీస్ట్, ఉరుకుతుంది, ఇట్స్ లైక్ ఇదండి దిస్ సో ఇలా రావాలి. సో ఇది మీకు రావట్లేదు బ్రో, నా బైక్ నాకు అంత సాటిస్ఫాక్షన్ వస్తలేదు అనుకుంటే డోంట్ వరీ, మీకు అన్నీ చెక్ చేయించుకోండి. మీకు పార్ట్ పోయినా పోకపోయినా మీకు అనిపించింది అనుకోండి, ఈ పార్ట్ వెళ్ళిపోతుంది, ఈ పార్ట్ వల్లనే నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ పార్ట్ చేంజ్ చేయకపోతే మన మైండ్లో అనేది కంప్లీట్గా ఫిక్స్ అయిపోయి ఉంటాం అనమాట. బండికి ఏం ఇష్యూ అయినా కూడా అదే పార్ట్ వల్ల అయిపోయింది, అది మార్చి ఉండాల్సింది అనేసి అనిపిస్తుంది. సో బెటర్ ఆ రిగ్రెట్ ఉండద్దు. అంటే ఫస్ట్ మీరు ఇంత పెద్ద ఒక 4.5 lakh బైక్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు దానికోసం ఆలోచించకుండానే నేనైతే ప్రిఫర్ చేస్తాను తీసేసుకోండి, లైక్ వాళ్ళు ఏది ఇచ్చినా కూడా అనేసి. ఇప్పుడు మీకు ఈ పార్ట్ ఇప్పుడు చేంజ్ చేయాలి, దీంట్లో మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనిపిస్తే మాత్రం మీరు చేంజ్ చేసి పడేసేయండి. అది మంచిగా ఉన్నా బాగాలేకపోయినా, ఎందుకంటే అది మీ మైండ్ని జర కూల్ పెడతారు. లేకపోతే 24/7 మీరు దాని గురించి థింక్ చేస్తూ ఉంటారు, ఆ పార్ట్ బాగాలేదు అని. ఇప్పుడు నా బైక్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఫస్ట్ వచ్చేసి మీకు చెప్పినా కదా, ఇట్స్ బ్యాటరీ ప్రాబ్లం. సెకండ్ వచ్చేసి కొంచెం లైట్ మిస్సింగ్ కొడుతుంటే అది సార్ట్అవుట్ అయిపోయింది, మిస్ఫైర్ అవుతుంటే బైక్, అది కూడా సార్ట్అవుట్ అయిపోయింది. సో ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ అంటే డిస్క్ ప్యాడ్స్ అరిగిపోయినాయి. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 5,000, ఇంకా తీసుకోలేదు. సో ఇంకా మొన్న ఇన్స్టాగ్రామ్లో అడిగిర్రు ఒక బ్రో, ఆయన పేరు చెప్తా సంథింగ్ శంకర్, ఐ గెస్, ఐ డోంట్ రిమెంబర్ బ్రో, విచ్ కెమెరా డూ యూజ్ ఫర్ వ్లాగింగ్ అని.
బ్రో కరెక్ట్ మాట్లాడుకుంటే ఆయన కెమెరానే లేదు. ఇప్పుడు ఫస్ట్ బ్రో నాకు నా యూట్యూబ్కి మాత్రం సపోర్ట్ చేస్తే మాత్రం నిజంగా చెప్తున్నా, ఫ్రెండ్స్ అయితే చేశారు, కానీ నాకు నా కెమెరాస్ విషయంలో అన్ని విషయంలో ఎక్కువ సపోర్ట్ చేసేది అంటే రాహుల్ ఇంకా గౌతమ్ బ్రో అనమాట. వీళ్ళిద్దరు నాకు ఎంత సపోర్ట్ చేసిరంటే, రాహుల్ వాజ్ అ పర్సన్ వేర్ యూ కెన్ గో చెక్అవుట్ హిస్ యూట్యూబ్ ఛానల్. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, రాహుల్ రాయ్ జొన్నల అనేసి. నాకు రాహుల్ ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కొంచెం ఏం అర్థం కాలేదు, టు బి ఆనెస్ట్. సారీ రాహుల్ నేను చెప్తున్నాను, కానీ ఒక్కసారి వన్స్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ నాకెంత లైక్ నాకు ఏ టైంలో ప్రాబ్లం ఉన్నా, నాకు ఏ టైంలో కెమెరా కావాల్సి ఉంటా, హీ వుడ్ లైక్ రియలీ గివ్ హిస్ క్యామ్ అనమాట. తనకు కూడా బైక్ ఉండి అన్నీ ఉన్నాయి, కానీ హీ కెప్ట్ హిస్ లైక్ హిమ్సెల్ఫ్ సైడ్ అండ్ గేవ్ మీ హిస్ క్యామ్, సపోర్టెడ్ మీ అలాట్. నాకు ఇప్పుడు థంబ్నెయిల్స్ కూడా లైక్ నా కాంటాక్ట్స్ ఇవన్నీ ఇచ్చింది కూడా రాహులే. సో యా, థ్యాంక్ యూ రాహుల్ చాలా. గౌతమ్ అన్న నీకు దగ్గరకు కూడా వస్తాను. సో ఇప్పుడు రాహుల్ది కొత్త బైక్ వచ్చినాక నేను రాహుల్ క్యామ్ ఇచ్చేసినాను అనమాట, బికాస్ ఇట్స్ ఈవెన్ హీ ఆల్సో హ్యాస్ అ యూట్యూబ్ ఛానల్ కాబట్టి. సో ఆ క్యామ్ ఇచ్చేసినాను అనమాట. కానీ గౌతమ్ అన్న అయితే ఇంకా చెప్పలేము, ఈ సంథింగ్ డిఫరెంట్ క్యాండిడేట్ అనమాట. చెప్తున్నావు కదా, అసలు ఊహించుకోలేము. ఏ ఫ్రెండ్ కూడా హెల్ప్ చేయలేడు, ఏ ఫ్యామిలీ రిలేటివ్ కూడా చేస్తాడో చేయడో డౌట్. కానీ వీఆర్ జస్ట్ లైక్ 1.5 to 2 weeks క్లోజ్ అనుకోండి. బట్ నిన్న మార్నింగ్ రైడ్లో నేను లైక్ మొన్న డ్రిఫ్ట్లో ఉన్నప్పుడు చిన్నగా లైక్ మాట్లాడుతున్నాను అనమాట ఈ గోప్రో గురించి. మాట్లాడుతున్నా ద నెక్స్ట్ డే గౌతమ్ అన్న గాట్ మీ హిస్ గోప్రో పెట్టేసుకోమని. అండ్ నేను ఐ వాజ్ లిటరలీ షాక్డ్ అనమాట. నేను వచ్చి బ్లాగ్ కోసం అడిగినండే, బట్ యా హీ గేవ్ మీ హిస్ గోప్రో. తనకు యూజ్ ఉన్నప్పుడు ఐ నీడ్ టు గివ్ హిమ్ బ్యాక్. బట్ యా తను పెట్టేసుకో, ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్ ఎనీమోర్, మళ్ళీ కావాల్సి నేను అడుగుతా అన్నట్టు హీ గేవ్ మీ అనమాట. అసలు నిజం చెప్తున్నా, ఇంత సపోర్ట్ చేస్తుండు బ్రో కూడా. అన్న థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ అన్న. ఐ హోప్ వి కంటిన్యూ అవర్ బాండ్. ఇంకా మన బాండ్ డిస్టర్బ్ అవ్వద్దని కోరుకుంటున్నాను. ఐ వాంట్ దిస్ బాండ్ టు బి కంటిన్యూ ఫర్ లైక్ లాంగ్ టైమ్ అనమాట. సో యా, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఏ బ్రో ఇట్లాంటి క్వశ్చన్లు అడగకనే మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో టాపిక్ చాలా లెంత్ అయిపోతుంది, అది చాలా అంటే చాలా లెంతీ అయిపోతుంది. సో కమింగ్ టు దిస్ థింగ్, మన బైక్ ప్రాబ్లమ్స్ చెప్పినా కదా. ఒకటి వచ్చేసి బ్యాటరీ, ఒకటి వచ్చేసి మన ఇది ఇస్ నాట్ లైక్ ప్రాబ్లమ్, అది ఒక డిస్క్ ప్యాడ్లు పోయింది, ఒక వాబుల్ ఇష్యూ అన్న అంతే ఉండే. ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలే. వస్తాయి, అవి కూడా వస్తాయి, అవి కూడా ఎందుకు రావు, కానీ అవి కూడా డెఫినెట్గా వస్తాయి, కానీ టైం పడుతుంది. అది ఓపెన్ ఒక చిన్న టైంలలో వచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఒకటేసారి గట్టిగా లేపేసింది అనుకోండి, కథం అయిపోతాం మనము. కాబట్టి బైక్ కూడా ఏం చేస్తుంది అంటే, నా దగ్గర పైసలు ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు, కొంచెం టైట్ అయినాకనే నేను కొంచెం అప్పుడే స్టార్ట్ చేస్తుంది ప్రాబ్లమ్స్ కూడా. చూద్దాం ఇంకా హౌ ఫార్ దిస్ రన్స్. సో ఫైనలీ నియర్ గట్కేసర్ అనమాట గైస్. ఓ మై గాడ్, కాప్స్ ఉన్నారు. ఓకే, సో గైస్ రికార్డింగ్ అవుతుందో లేదో, లెట్స్ గివ్ అ చెక్. రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. గైస్ ఈ రోడ్ చూసి ఎంత మంచిగా ఉందో. సో చిన్న డ్రాగ్ పుల్ చేద్దాము, స్ట్రెచ్ చేద్దాము. కానీ గైస్ మళ్ళా చెప్తున్నా, డోంట్ ఎట్ ఆల్ ట్రై టు రెప్లికేట్. వీఆర్ ట్రైన్ ప్రొఫెషనల్స్, లైక్ వీఆర్ ట్రైన్ ప్రొఫెషనల్స్, వీఆర్ ఎక్స్పీరియన్స్ ఇనఫ్ టు డ్రైవ్ వేరెవర్ లైక్ హౌ ఎవర్ వి వాంట్ టు. బట్ అన్ని రోజులు మన రోజులు కాదు కాబట్టి స్లోగానే వెళ్ళండి. ఐ ప్రిఫర్ స్లోగా మీరు క్రూజ్ చేసుకుంటే ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. హైపర్ అగ్రెసివ్ పోతే అది ఒక డిఫరెంట్ ఉంటుంది. ఇంత చిన్న మిస్టేక్ చేసినా కూడా యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ బిహైండ్, సో గో స్లో. ఒక రోడ్ దొరకాలి అంటే మీకు చిన్న బండి స్ట్రెచ్ చేసి సౌండ్ వినిపిస్తాను. జస్ట్ లైక్ వాచ్ అవుట్, స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి ఇక్కడ సర్వీస్ రోడ్, అదే బాధ. కొత్త బ్రేక్ ప్యాడ్ చేయాలబ్బా. డిస్క్ ప్యాడ్లు దుబ్బేస్తున్నట్టు, డిస్క్ ప్లేట్లు దెబ్బేస్తున్నట్టుండే అవి బా. కానీ గౌతమ్ అన్న గురించి నేను ఎంత చెప్పినా తక్కువనే బ్రో. ఎంత చెప్తున్నా గౌతమ్ అన్న గురించి నేను ఎంత చెప్పినా, షయ్యద్ అన్న, గౌతమ్ అన్న, వీళ్ళ గురించి ఇద్దరు గురించి ఎంత చెప్పినా, ఎంత సపోర్ట్ చేస్తున్నా అంటే చాలా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రోస్. సో ఇక దొరికిందనమాట, చిన్న స్ట్రెచ్ చేస్తాను. అన్నమ్మారండి
120 అబ్బా, 160, 4 gears, 5 gears I guess, yeah, 160, 4 gears, yeah, 4 వేసిన, 4 గేర్ల 160 కొట్టేసినాం గాయ్స్. ఇచ్చి పడేసినాం అనుకోండి ఖాళీ. ఇప్పుడు వెళ్ళకపోదాం, ఇంకా భయం వేస్తుంది నాకు కూడా. చూసినారా చిన్న మీకు వీడియోలో చూపిస్తాను స్లో మోషన్ చేసి బండి వెయిల్ బ్లాస్ట్ వాబుల్ ఎట్లయితుందో. జీటీ బ్రేకింగ్ అయితే నమ్మచ్చబ్బా. మర్చిపోయినా, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొంతమంది ఇది బ్రాంబో వేయించుకుంటే పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, క్లచ్ అది ఇది అనుకుంటారు. కానీ టు బి హానెస్ట్ అట్లా ఏమి ఉండదు అబ్బా. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఆర్ సేమ్ అనమాట. అదొక బిజినెస్, అదొక హైడ్రాలిక్ బ్రేక్. ఇక్కడ మా ఫ్రెండ్ దగ్గర ఉంది, మొన్ననే వాడు కూడా వేయించుకున్నాను, నడిపిన, అంత వర్త్ అయితే అనిపించలే. సో ఆ టాపిక్ వచ్చేసరికి అపోజ్ కొంచెము. డౌన్ షిఫ్ట్ మజానే వేరబ్బా. వీడియో చాలా లెంత్ అయిపోతున్నట్టుంది గైస్. సో ఈ వీడియో నేను చిన్న అజెండా ఏం లేదు, టనల్ సౌండ్ ఇందాం. బాబా క్రేజీ అసలు క్రేజీ ఉండే. వామ్మో, వెనకాల ఎవరైనా చచ్చిపోతుండేమో. సో గైస్ అంతే. నాకు ఇప్పుడు వరకు జీటీలో వచ్చిన ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా కూడా ఇంకా ఏం ప్రాబ్లమ్స్ అయితే రాలే కానీ నాకు ఇప్పుడు దాకా జీటీతో నాకు అన్ని ఎక్సలెంటే ఉన్నాయి. సో ఐ డోంట్ రిగ్రెట్ బయింగ్ దిస్ బైక్. ఒకవేళ మీరు కూడా కొనాలనుకుంటే నా లాస్ట్ వీడియో చూడండి. నా